ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు బీసీ గ్రూప్ తరఫున మరి నరాజ్ సార్ మాట్లాడారు. నా పేరు ఎంఎస్ నరహరి, బీసీ ఏ గ్రూప్ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా. దీంట్లో బీసీ ఏ గ్రూపులో 57 కులాలు ఉన్నాయి. 57 కులాలు, అందులో వృత్తి కులాలు, సేవ కులాలు, మన యాచక కులాలు. ఈ కులాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయంటే చెప్పనక్కర్లేదు. అనంతరామన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిందో అప్పుడు ఈ కులాలు డిఎన్టీ సర్టిఫికేట్స్ పొందినాయి. కొన్ని ఇప్పుడు 36 కులాలు ఉన్నాయి. ఇవి అసలు డిఎన్టీ సర్టిఫికేట్ ఇచ్చారు. డిఎన్టీ నోటిఫైడ్ సంచార అర్థ సంచార కులాలు ఇవి. వీటిని తెచ్చి వాళ్ళకి అవగాహన లేదు, ఆ కులాలకి తెచ్చి బీసీఏలో కలిపారు కనుక వాళ్ళకు కోల్పోవడం జరిగింది. ఈ వృత్తి కులాలు సేవ కులాలతో పోటీ పడలేక ఇంతవరకు వాళ్ళకి ప్రభుత్వ ఫలాలు అందలేకుండా ఉన్నాయి, అందరినీ ద్రాక్షగా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మొన్ననే మోడీ గారు ఏం చేశారు, ఈ సీడ్ ప్రోగ్రామ్ అని పెట్టి కేంద్ర ప్రభుత్వం ఒక ఫలాలు, కేంద్ర ప్రభుత్వం ఫలాలు వాళ్ళకి ఏంటంటే వీళ్ళకు డిఎన్టీ సర్టిఫికేట్ ఇస్తేనే ఇస్తామని. ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇస్తలేదు, అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు. ఆ ఉన్న పథకాలు ఏంటంటే ఈ సౌత్కి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, ఈ సౌత్ డివిజన్కి మాత్రము పూర్తి నష్టం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకనంటే దేశంలో అందరూ సమానంగా హక్కులు అనేది మనం రాజ్యాంగంగా చెప్తుంది, కానీ కాకపోతే ఇక్కడెక్కడ మనకు న్యాయం జరుగుతుంది. ఒకటి. రెండవది మీ దృష్టికి తెస్తున్నాను ఏంటంటే, అసలు 42% ఇస్తున్నందుకు మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ క్యాబినెట్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ మీరు మాకు కేటగిరీ చేయలేదు. కేటగిరీ చేయనప్పుడు ఆ ఫలం ఉంటేమి పోతే మాకే అందనప్పుడు ఆ కులాలకు 57 కులాలకు అసలు అందట్టు లేవు. మీరు ఇంతవరకు మీరు డేటా తీసుకోండి, కమిషన్ దగ్గర తీసుకోండి. ఇంతవరకు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఏం లేదు. ఒకటి. రెండవది, మీకు నామినేట్ పోస్టులు కూడా ఇవ్వడానికి మీకు కడుపు మంట. ఈ కులాలకి మీరు నామినేట్ పోస్టు ఏ అగ్ర కులాలకి ఇస్తున్నారు. మాకేంది అంటే మీరు మాకు ఓటు బ్యాంక్ యంత్రంగానే చేస్తున్నారు తప్ప మాకు ఎక్కడ రాజకీయం హక్కు ఉంది. రాజకీయం హక్కు కావాలంటే ఒక